సో హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ బండి చూసుకుంటే ఇన్నోవా క్రిస్టా అండి, 2019 మోడల్, 2019 మోడల్ వి వర్షన్ 8 సీటర్ అండి, షోరూమ్ 8 సీటర్ అనమాట. బండి యాక్చువల్గా నేను తిరుపతికి వచ్చాను అనమాట. తిరుపతి వస్తే ఇంకా కస్టమర్ నాకు బండి ఇక్కడే చూసుకొని పోండి అంటే ఇంకా అందుకని వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. బండి యాక్చువల్గా తిరుపతిలో ఉంది, డైరెక్ట్ ఓనర్ బండి అండి, కస్టమర్ అంటే డీలర్ది కాదు. బండి చూసుకుంటే మీకు చిన్న గీత ఉంటుందండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి. ఒకసారి చూడండి, మీరు చూపిస్తాను కదా. 8 సీటర్ అండి, మీకు టైర్లు ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, టోటలీ షోరూమ్ సర్వీస్. 1,75,000 తిరిగింది టోటల్ షోరూమ్ సర్వీస్. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇదైతే మనకు తిరుపతి అండి, తిరుపతిలో ఉంది బండి ఎగ్జాక్ట్గా. మీరు ఎవరైనా కావాలంటే నేను తిరుపతి అడ్రస్ ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ దగ్గర వెళ్ళేసి బండి కావాలంటే చూసుకోండి. మీరు కావాలంటే లోపల కూడా చూపిస్తాను. లోపల 8 సీటర్ అండి. టైర్లు చూసుకుంటే టైర్లు కూడా బ్రిడ్జ్ స్టోన్ అండి, 4 బ్రిడ్జ్ స్టోనే. మీకు టోటల్ ఈ షోరూమ్ సర్వీస్ మొత్తం అవైలబుల్లో ఉందండి. ఒకసారి లోపల కూడా చూసుకోండి, క్లీన్గా చూపిస్తాను. అంటే బండి మెయింటెనెన్స్ అండి మెయిన్. మనకేమంటే బండి ఎవడైనా కొంటాడు, కానీ దాన్ని తగ్గట్టు మెయింటెనెన్స్ చేసుకుంటేనే దాని అందము. ఈ బండి మెయింటెనెన్స్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసినాడు. అంటే బండి అయితే క్లీన్గా, అంటే అదే చెప్తాను కదా, లోపల మెయింటెనెన్స్ కూడా ఉండాలండి. ఎవరంటే వాళ్ళు బండి తీసుకునేస్తారు, కానీ మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి, అదే మనకు మెయిన్. మనకు బండి తీసుకోవడం ఒక ఎత్తు అయితే మెయింటెనెన్స్ ఇంకో ఎత్తు ఉంటుందండి. దాన్ని క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. లోపల చూడండి, 8 సీటర్ అండి, షోరూమ్ 8 సీటర్ బండి. రూఫింగ్ కానీ, మీకు లోపల ఇంటీరియర్ కానీ, లోపల సీట్ కవర్స్ కానీ, ఎటువంటి అసలు చిన్న అంటే మీకు ఎటువంటి వర్క్ లేని బండి. అసలు అవుట్లుక్ కూడా చెప్తాను కదా, మీకు అవుట్లుక్ కూడా చిన్న గీతలు ఉండవు బండి పైన. ఎందుకంటే సాయంత్రం అయింది కాబట్టి మీకు కొద్దిగా లోపల డల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ అయింది, ఇంకా అదే కాక వర్షం కూడా పడతా ఉంది కాబట్టి గ్లాసులు కూడా ఏ ఒక్క గ్లాస్ కూడా మారిండదండి బండికి అయితే కన్నా. అన్ని టోటల్ ఒరిజినల్ గ్లాసే, ఎక్కడ కానీ బండి యాక్సిడెంటల్ లేదు, బండి ఎక్కడ కానీ టచ్అప్ కూడా లేదు. ఇంకా నంబర్ కూడా చూసుకుంటే ఏపీ 39 అంటే మనకు 2018 ఎండింగ్ నుంచి 39 వస్తుందండి. చాలా మంది ఏమైనా బయట స్టేట్ బండి అనుకున్నారు. 39 అంటే మనకు 18 ఎండింగ్ నుంచి ఏపీలో అంతా 39 వచ్చిందనమాట. ప్రస్తుతానికి ఈయనైతే సెకండ్ ఓనర్ అనమాట. బండి నెంబర్ కూడా చూడండి, 0016 అనమాట. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ఎవరైనా జెన్యున్గా బండి కావాలనుకున్న వాళ్ళు అయితే కన్నా దయచేసి బండి కాడికి వెళ్ళండి. నేను అడ్రస్ కూడా చెప్తాను, ఓనర్ నంబర్ కూడా ఇస్తాను. బండి కాడ వెళ్ళేసి బండి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చితేనే దాని గురించి మాట్లాడదాం. నచ్చితేనే కాదు, 100%గా నచ్చుతుందండి ఈ బండి అయితే కన్నా. ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. రీడింగ్ చూసుకుంటే 1,75,000 అండి, 1,75,000 ఉంది. దీనికి సంబంధించిన షోరూమ్ సర్వీస్ రికార్డ్ మొత్తం కూడా చూపిస్తానండి. ఎందుకంటే మనము ఏదైనా కానీ ప్రూఫ్గా ఉండాల, ఏదైనా చూపిస్తే కూడా ప్రూఫ్గా చూపిస్తేనే. ఎందుకంటే నోట్తో చెప్పే కంటే కూడా మనము ఒక పేపర్ అంటే రాత చూపిస్తే బాగుంటుంది. ఒకసారి బండి కూడా ఇగ్నిషన్ ఆన్ చేసినాను. నేను దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను పెట్టినా ఆల్రెడీ, బట్ ఏమంటే ఫుల్ వీడియో పెట్టే టైం లేక మనం పెట్టలేదన్నమాట. ఇది గేర్ నాబ్ ఒకటి, ఎందుకంటే పట్టి ఆ గేర్ నాబ్ ఒకటి అరిగిందనమాట, అంతేగాని వెనకాల చూసుకుంటే మీకు వెనకాల యూఎస్బీ అండ్ యాక్స్పిన్ షాకెట్స్ కూడా ఉంటాయి. దాంట్లో ప్రతి క్రిస్టాక్ అనేది వస్తాయండి. ఇంకా కామన్గా డోర్స్కి అయితే ఇంకా చూసుకోవచ్చు, ఇక్కడ లాక్ అన్లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్నీ ఉంటాయి. ఇంకా లోపల చూసుకోండి క్లీన్గా, ఎక్కడ కానీ మీకు ఎటువంటి అసలు లోపల ఏమీ మీకు అసలు చెప్తాను కదా. ఇంజన్ కూడా చాలా క్లారిటీగా ఉందండి, మెయింటెనెన్స్ అట్లా చేసుకున్నారన్నమాట వీళ్ళు. షోరూమ్ లేబుల్స్ అన్నీ అట్లే ఉన్నాయి చూడండి, స్టిక్కర్లు, షోరూమ్ స్టిక్కర్లు అన్నీ అట్లే ఉంటాయి ఇంజన్కి. ఎక్కడ కానీ ఏది పెరిగించలేదు వాళ్ళు. బండికి సంబంధించిన అంటే చేసీ నెంబర్, ఇంజిన్ నెంబర్ ప్లేట్ కూడా అట్లే ఉంది చూడండి ఒకసారి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి, నెల్డిప్ ఉందన్నమాట. ప్రస్తుతానికైతే బండి ఫైనాన్స్లో అయితే లేదు, మొత్తం క్యాష్ బండే. ఎవరైనా కావాలంటే క్యాష్ అయినా చేసుకోండి, లేదా ఫైనాన్స్ అయినా చేసుకోండి, అది మీ ఇష్టం అండి. అంటే రెండు దానికి కూడా మనము ఇస్తామండి, ప్రతిదీ కూడా. అంటే క్యాష్కైనా కూడా ఫైనాన్స్కైనా కూడా ఇస్తాం.
బండి అవుట్లుక్ గురించి మాట్లాడితే కూడా అవుట్లుక్ కూడా చూసుకోండి, పైన టాప్ కూడా చూసుకోండి కావాలంటే. అంటే బండి ఇంత బాగుందంటే ఇంకా టాప్ ఏమని వింటుంది, కానీ బండి అయితే రెంటల్ బండి కూడా కాదు, ఓన్ బండే, సొంతం బండే. రెంటల్ బండి అయితే ఇంత మాత్రం అస్సలు ఉండదు. బండికి చూసుకోవచ్చు మీరు ఎక్కడ కానీ ఒక గిర్ర కానీ లేదండి, ఏ బంపర్ సెట్టింగ్ కానీ ఏ డోర్ సెట్టింగ్ కానీ ఏమీ అవసరం లేని బండి. టైర్లు అయితే 4 కూడా బ్రిస్టో టైర్లు ఉండేది. షోరూమ్ నుంచి వచ్చిన 3 బిగాలు ఉన్నాయండి. ఇది ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తాను, అంటే షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను ఒకసారి. దాంట్లో అయితే ఇంక బండిలో అయితే ప్రతి బిల్లు ఉన్నాయి, ప్రతి సర్వీస్ అయితే అన్ని బిల్లు ఉన్నాయండి బండిలో అయితే కన్నా. ఒకసారి తీద్దాము. ఇంకా మాన్యువల్ అండి, ఇది హర్ష టయోటా మాన్యువల్ అనమాట. బండి తిరుపతి బండే, ఫస్ట్ ఓనర్ కూడా తిరుపతి అనమాట. ఇంకా దీని ప్రైస్ కోసం ఎవరైనా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రైస్ అయితే ఇంకా వీడియోలో అయితే వద్దు. ఇంకా ఇది బిల్ చూసుకుంటే కూడా లాస్ట్ సర్వీస్ అండి, లాస్ట్ సర్వీస్ కూడా చూసుకోవచ్చు మీరు. 1,72,000 అయితే లాస్ట్ సర్వీస్ పోయిందండి. చూసుకోండి ఒకసారి, 1,72,000 అయితే పోయింది. అదేమి ఆగస్ట్ అండి, ఆగస్ట్ 3వ తేదీ పోయిందనమాట లాస్ట్ సర్వీస్ కూడా. ఇంకా 1,75,000 అంటే 3,000 అంతే తిరిగింది అంతే బండి అయితే కన్నా. నెక్స్ట్ సర్వీస్ అయితే మళ్ళీ చేయించుకోవాలి. ఓకే, ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.